మనకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది నెల్లూరు పర్యటన ఉంది కదా. సో దీంట్లో ఆయన అయితే కొన్ని కామెంట్స్ చేశారనమాట. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే, మరి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కోట ప్రభుత్వం ఉంది కదా. సో దీంట్లో అధికారులైనా సరే, లేదంటే చంద్రబాబు నాయుడు గారైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. అదేంటి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసినా కానీ అక్రమంగా, లేదు అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, రేపు రాబోయే 3 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా వైసీపీ పార్టీ వచ్చింది. వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. సో మీరు అనుకోవచ్చు, మేము మరి దేశాలు వదిలేసి వెళ్ళిపోతాం, లేదు అంటే మేము ఈ పదవుల నుంచి మేము రాజీనామా ఇచ్చేస్తాం అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు ఎక్కడున్నా సరే, ఈవెన్ సప్త సముద్రాల అవతల ఉన్నా సరే, ఖచ్చితంగా మీ అందరం కూడా పిలిపించి మరి చట్టం ముందు నిలబెడతాం. సో మీకు శిక్ష పడేలాగా చేస్తాం అని చెప్పేసి ఆయన అయితే కామెంట్ చేశారనమాట. సో దాంతోపాటు ఆయన ఇంకో విషయం చెప్తుంది ఏంటంటే, ప్రసన్న కుమార్ గారి. సో మరి ఆ రోజు కనుక ప్రసన్న కుమార్ గారు అక్కడ ఇంట్లో ఉన్నట్టయితే ఆయన బతకనిచ్చేవాళ్ళు మీరు. సో మరి ఇదే సిచ్యువేషన్ కనుక మా కార్యకర్తలను మేము ప్రతి మంత్రి ఇంటికి, ప్రతి ఎమ్మెల్యే ఇంటికి కనుక మేము పంపిస్తే సో వాళ్ళు ఉండగలుగుతారా? సో మరి ఈ విధంగా చేస్తే మరి రాజ్యాంగం ఎలా బతకగలిగింది? సో ఒకటే గుర్తుపెట్టుకోండి, సో మరి రాజ్యాంగానికి అనుసరించి మీరైతే పనులు చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ మాట్లాడడం జరిగిందనమాట.